డొనాల్డ్ ట్రంప్ సుంకాలు అమెరికన్ల జేబులు గుల్ల చేస్తున్నాయి. డిపోర్టేషన్ అక్కడి ప్రజలను కలవరానికి గురిచేస్తున్నాయి. ప్రభుత్వ షట్డౌన్ వేల మంది ఉద్యోగుల జీవితాలను రిస్కులో పడేశాయి. ట్రంప్ వస్తే తమ కష్టాలు తీరుతాయని భావించారు. కానీ ట్రంప్ వ్యవహార శైలి అందుకు విరుద్ధంగా ఉంది. ట్రంప్ వచ్చి ఏడాది గడవక ముందే అతడి పాలనపై అమెరికన్లు విసిగిపోయారు. తాజాగా అమెరికాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపించింది. 2 రాష్ట్రాల గవర్నర్, నగరాల మేయర్ ఎన్నికల్లో డెమోక్రాట్లకు ఓటేసి ట్రంప్ని అమెరికన్లు చెంపదెబ్బ కొట్టారు. ప్రజల తీర్పుతో ట్రంప్ డిప్పబొప్పి కొట్టినా తను మాత్రం వింత వాదన చేస్తున్నాడు. ట్రంప్కి అమెరికన్లు వ్యతిరేకంగా మారారా? ఈ ఫలితాలు మిడ్ టర్మ్ పైన ప్రభావం చూపుతాయా? ట్రంప్ షట్డౌన్తోనే ప్రజలు డెమోక్రాట్లకు పట్టం కట్టారా? లెట్స్ వాచ్. ట్రంప్ తీర్పుపై అమెరికన్లు ఎలాంటి తీర్పు ఇచ్చారు? స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్లు ఓటమికి కారణం ఏంటి? అమెరికా షట్డౌన్ ట్రంప్ను దెబ్బకొట్టిందా? అమెరికాలో 2 రాష్ట్రాల గవర్నర్, పలు నగరాల మేయర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీకి భారీ ఎదురుదెబ్బే తగిలింది. ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమైనవి వర్జీనియా గవర్నర్, న్యూయార్క్ నగర మేయర్ స్థానాలు. ఈ 2 స్థానాలతో పాటు మిగిలిన నగరాల మేయర్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఒక్క స్థానంలో కూడా ట్రంప్ పార్టీ నాయకులు విజయం సాధించలేకపోయారు. మొత్తం ట్రెండ్ అంతా కూడా ట్రంప్కు వ్యతిరేకంగానే సాగింది. ప్రతిపక్షం డెమోక్రాట్లకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ముందు వర్జీనియా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను చూద్దాం. ఈ రాష్ట్ర గవర్నర్ స్థానానికి డెమోక్రాటిక్ పార్టీ తరపున అబిగైల్ స్పాన్బెర్గర్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి సీయర్స్కు 11,61,000 ఓట్లు పోలయ్యాయి. అతడిపై 3,20,000 ఓట్ల ఆధిక్యంతో అబిగైల్ విజయం సాధించింది. ఆమెకు మొత్తం 14,80,000 ఓట్లు పడ్డాయి. వర్జీనియా గవర్నర్ పదవిని అందుకుంటున్న తొలి మహిళగా అబిగైల్ చరిత్ర సృష్టించారు. ఆమె విజయం డెమోక్రాట్ పార్టీకి కొత్త ఊపిరులను ఊదినట్టయింది. అదే సమయంలో అధికార పార్టీ రిపబ్లికన్లకు మాత్రం ఇది చావుదెబ్బగా చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా వర్జీనియాలో డొనాల్డ్ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా అబిగైల్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ట్రంప్ రూపొందించిన ఆర్థిక ప్రణాళికలను ఆమె నిలదీశారు. అమెరికా ప్రభుత్వ షట్డౌన్ కారణం ట్రంప్ దుర్మార్గమైన తీరే కారణం అంటూ అబిగైల్ ప్రచారంలో ఎండగట్టారు. నిజానికి వర్జీనియా రిపబ్లికన్ పార్టీకి మద్దతు ఇచ్చే రాష్ట్రం. ఈ రాష్ట్రంలో తమ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ట్రంప్ భావించాడు. కానీ ట్రంప్ విధానాలు అమెరికన్లను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. అందుకే వర్జీనియా స్టేట్లో ఆ పార్టీని పక్కన పెట్టి డెమోక్రాటిక్ పార్టీకి పట్టం కట్టారు. ఇక మరో రాష్ట్రం న్యూజెర్సీలోనూ రిపబ్లికన్ పార్టీ ఓటమిని మూటగట్టుకుంది. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన మికీ షెర్రిల్ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాక్ సియేటారెల్లీపై ఆమె 4 లక్షల ఓట్ల ఆధిక్యతను సాధించారు. నిజానికి ఈ ఎన్నికల్లో ట్రంప్ నేరుగా ఎక్కడ ప్రచారం చేయలేదు. కానీ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ ద్వారా డొనాల్డ్ ట్రంప్ ప్రచారం చేశాడు. అందులోనే డెమోక్రాటిక్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. అయితే వర్జీనియా, న్యూజెర్సీ రాష్ట్రాల గవర్నర్ ఎన్నికల కంటే న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికలపైనే ట్రంప్ ఎక్కువగా దృష్టి సారించాడు. ఎన్నికలకు ముందు రోజు అంటే 3న ట్రంప్ కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. స్థానిక ఎన్నికల్లో డెమోక్రాట్లను గెలిపిస్తే మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు 3 రెట్లు పెరుగుతాయని హెచ్చరించాడు. డెమోక్రాట్లకు ఓటు వేయడం అంటే మరణాన్ని కొని తెచ్చుకోవడమే అని తేల్చి చెప్పాడు. రిపబ్లికన్లకు ఓటు వేయకపోతే మీ జీవితాలను మీరే నాశనం చేసుకున్నట్టు తేల్చి ట్రంప్ చెప్పాడు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీని ఓడించేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నించాడు. మమ్దానీకి ఓటేస్తే న్యూయార్క్ నిధులు ఇవ్వనంటూ ట్రంప్ బెదిరింపులకు పాల్పడ్డాడు. మమ్దానీకి ఓటేస్తే న్యూయార్క్ నగరం పూర్తిగా ఆర్థిక, సామాజిక విపత్తులను ఎదుర్కోవడం ఖాయమని వార్నింగ్ ఇచ్చాడు. అతడు కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తిగా ప్రచారం చేశాడు. మమ్దానీ విధానాలు ఆమోదయోగ్యం కాదన్నాడు. మమ్దానీకి ఎలాంటి అనుభవం లేదని ట్రంప్ చెప్పుకొచ్చాడు. కానీ న్యూయార్క్ ప్రజలు మాత్రం ట్రంప్ బెదిరింపులను, మమ్దానీ వ్యతిరేక ప్రచారాలను పట్టించుకోలేదు. న్యూయార్క్ మేయర్గా మమ్దానీకే ప్రజలు పట్టం కట్టారు. ఇదే కాదు, సిన్సినాటి మేయర్ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడు జెడి వ్యాన్స్ తమ్ముడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కోరీ బౌన్ కూడా ఓడిపోయాడు. అతడిపై డెమోక్రాటిక్ అభ్యర్థి అఫ్తాబ్ పురేవాల్ విజయం సాధించి రెండోసారి మేయర్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. మిగిలిన నగర మేయర్ ఎన్నికల్లో కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించాడు. బ్యాలెట్లో ట్రంప్ పేరు
పేరు లేకపోవడంతోనే ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయని అధ్యక్షుడు వింతవాదం చేశాడు. పైగా 35 రోజులుగా అమెరికాలో షట్డౌన్ కొనసాగుతోందని, ఈ 2 కారణాలతో రిపబ్లికన్ అభ్యర్థులు ఓడిపోయారంటూ సెలవిచ్చాడు. నిజానికి ట్రంప్ విధానాలతో అమెరికాలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా సుంకాలు, డిపోటేషన్, ట్రంప్ విదేశాంగ విధానం, ప్రభుత్వ షట్డౌన్, ఉద్యోగుల తొలగింపు వంటి అంశాలు ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించాయి. ట్రంప్ వాణిజ్య యుద్ధం ఆర్థిక బూమ్రాంగ్గా మారింది. ట్రంప్ ట్రేడ్ వార్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. సుంకాలతో అమెరికన్లపై కూడా ప్రభావం చూపుతుందన్న వాస్తవాన్ని ట్రంప్ విస్మరించాడు. అసలు ట్రంప్ సుంకాలతో అమెరికన్లపై ఎలాంటి ప్రభావం పడుతోంది? ట్రంప్ సుంకాలను ఎవరు మూల్యం చెల్లించుకుంటున్నారు? సిద్ధాంతపరంగా ట్రంప్ సుంకాల దెబ్బకు విదేశాలు లేదంటే విదేశీ వ్యాపారులు విలవెల్లాడాలి. కానీ ఆచరణలో మాత్రం ఖర్చులను పెంచడమే అమెరికన్ వ్యాపారాలపై 22% సుంకాల ప్రభావం పడుతోంది. 18% విదేశీ ఎగుమతిదారులు, 5% లొసుగులు, ఎగవేతలు, మిగతాది అమెరికన్ వినియోగదారులపై పడుతోంది. ట్రంప్ సుంకాల ప్రభావం అమెరికాలో ఎంతమందిపై పడుతోందో తెలుసా? 55%. ట్రంప్ సుంకాలతో పెరుగుతోన్న ధరల్లో అమెరికన్లు 55% చెల్లిస్తున్నారు. ట్రంప్ సుంకాలు అమెరికన్లకు మేలు చేయకపోగా మరింత ఖర్చులను పెంచి వారి జేబుల్ని గుల్ల చేస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో రిపబ్లికన్ల ఓటమికి ట్రంప్ చెప్పిన 2 కారణాల్లో ఒకటి షట్డౌన్. షట్డౌన్ అంటే అమెరికా ప్రభుత్వం మూతపడ్డమే. సాధారణంగా అమెరికాలో ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. సో కొత్త ఆర్థిక సంవత్సరానికి అమెరికాకు కొత్త బడ్జెట్ అవసరం. అంటే కొత్త నిధుల బిల్లును ప్రతిపాదించాల్సిందే. కొత్త బడ్జెట్ను ప్రతిపాదించకపోతే ఖర్చు చేయడానికి నిధులుండవు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ట్రంప్ యంత్రాంగం కొత్త బడ్జెట్ను రూపొందించింది. ఈ బడ్జెట్ను అమెరికన్ కాంగ్రెస్లో 2 విభాగాలు ఆమోదించాల్సి ఉంటుంది. అమెరికన్ కాంగ్రెస్ అంటే ఆ దేశ పార్లమెంటు. ఇందులో ఒకటి ప్రతినిధుల సభ, మరొకటి సెనేటర్ల సభ ఉంటాయి. బడ్జెట్ని 2 సభలు ఆమోదించాల్సి ఉంటుంది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్ పార్టీ బడ్జెట్ని ఈజీగా ఆమోదించుకుంటుంది. ఎందుకంటే అక్కడ ట్రంప్ పార్టీకి మెజార్టీ ఉంది. కానీ అసలు సవాల్ సెనేట్లో ఉంటుంది. సెనేట్లో బిల్ పాస్ అవ్వాలంటే 60 మంది సెనేటర్ల ఓటు తప్పనిసరి. కానీ రిపబ్లికన్లకు సెనేట్లో కేవలం 53 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. సో బడ్జెట్కు ఇక్కడ బ్రేకులు పడతాయి. ఈసారి ప్రతిపక్ష డెమోక్రాట్లు వెనక్కి తగ్గడం లేదు. ప్రజారోగ్య సంరక్షణకు మరిన్ని నిధులు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. అందుకు ట్రంప్ కాదనడంతో బడ్జెట్ను వ్యతిరేకించారు. దీంతో యుఎస్ షట్డౌన్ అయిపోయింది. అమెరికా ప్రభుత్వం మూతపడడంతో ప్రస్తుతం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఏమవుతుందో చెప్పడం చాలా క్లిష్టమైన అంశం. ఆర్థిక సమాచారం అందకపోతే ప్రతి అమెరికన్ జీవితంపై ప్రభావం చూపుతుంది. ఉద్యోగాలు, పొదుపులు, జీవన వ్యయం వంటి అంశాలపై సరైన సమాచారం లేకుండా నిర్ణయాలు తీసుకుంటే అవి బెడిసికొట్టే ప్రమాదం ఉంది. ఇది మొదటి హెచ్చరిక. అమెరికా ప్రభుత్వం మూతతో కలిగే మొదటి ప్రమాదం ఇది. ఇప్పుడు రెండో ప్రమాదం సంగతి చూద్దాం. అమెరికా ప్రభుత్వ యుఎస్ కరెన్సీకి లింక్ ఉంటుంది. ప్రభుత్వం మూతపడితే డాలర్పై నేరుగా ప్రభావం చూపుతుంది. ఎన్ని రోజులు ప్రభుత్వం మూతపడితే అంతగా డాలర్ బలహీనపడుతుందని ఈ ఎంఈఎఫ్జీ బ్యాంక్ అంచనా వేస్తోంది. ఎంఈఎఫ్జీ బ్యాంక్ ప్రపంచంలోనే అతిపెద్ద రుణాలిచ్చే సంస్థల్లో ఒకటి. సో ప్రభుత్వం మూతపడితే డాలర్ రిస్క్లో పడుతుంది. ఇప్పటికే ఎంఈఎఫ్జీ బ్యాంక్ ప్రమాద ఘంటికలను మోగించింది. ప్రభుత్వ షట్ డౌన్ కొనసాగింది. దీంతో వడ్డీ రేట్లను అమెరికా ఫెడ్ తగ్గించింది. ఫెడ్ అంటే అమెరికా సెంట్రల్ బ్యాంక్. వడ్డీ రేట్లు పడిపోతే డాలర్ విలువ కూడా పడిపోతుంది. దీంతో డాలర్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకు రారు. నిజానికి డాలర్ భయాలు గతంలో కంటే ఈసారి ఎక్కువగా ఉన్నాయి. ట్రంప్ చేపట్టిన డీపోటేషన్పై అమెరికాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ట్రంప్ దేశానికి రాజులా వ్యవహరిస్తున్నాడంటూ అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే భారత్పై సుంకాలు విధించడం, ఢిల్లీని టార్గెట్ చేయడం కూడా అమెరికన్లలో పలువురిని ఆందోళనకు గురిచేసింది. అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న భారత్తో కయ్యం వద్దని సొంత పార్టీ నేతలే విమర్శించారు. కానీ ట్రంప్ మాత్రం అవేవీ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కూడా ట్రంపే అమెరికా అధ్యక్షుడిని వైట్ హౌస్ ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్తో ట్రంప్ తాజా ఎన్నికల ఫలితాలను కూడా పెద్దగా ఏం పట్టించుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా ఉంటే తన విధానాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని గొప్పలు చెప్పుకునేవాడు. అయితే ఎన్నికలు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా రావడంతో సైలెంట్గా ఉన్నాడు. ఈ ఫలితాలు మాత్రం ట్రంప్కు మ్యూజిక్ స్టార్ట్ అయినట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే వచ్చే ఏడాది అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుత ఎన్నికల ఫలితాలే మధ్యంతర ఎన్నికల్లో కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు వివరిస్తున్నారు.